మహాభారతంలో పాండవులు మరియు ద్రౌపది వారి యొక్క సంపదను రాజ్యాన్ని వదిలి వారు స్వర్గం బాట పట్టారు. అలా నడుస్తూ వారు మేరు పర్వతాన్ని చేరుకున్నారు. అక్కడికి వెళ్ళినా సరే వారికి ఏమాత్రం అలసట శ్రమ లేదు. ఎందుకనగా వారందరూ కూడా యోగ సమాధిలో ఉన్నారు. కాసేపటికి ద్రౌపది యొక్క యోగ సమాధి సడలింది. వెంటనే తను నడవలేక అక్కడే పడిపోయింది. అది చూసిన భీముడు తన అన్నయ్య అయినటువంటి ధర్మరాజుతో తెలియజేశాడు. అప్పుడు ధర్మరాజు భీముడితో ఈ విధంగా తెలియజేశాడు. పాంచాల రాజపుత్రిక అయినటువంటి ద్రౌపదిని అర్జునుడు మత్స్యయంత్రమును ఛేదించి తనని కళ్యాణం చేసుకున్నాడు. అందుకనే ద్రౌపదికి అర్జునుడంటే ఎక్కువ ప్రేమ మరియు అనురాగము. తను ప్రేమలో పక్షపాతము చూపించినందున తను చేసిన పుణ్యాలు ఫలించలేకపోయాయి. ఆ కారణంగానే తన యోగ సమాధి సడలింది. అందుకనే తను పడిపోయింది అని తెలియజేశాడు భీముడికి. ఆ తరువాత ద్రౌపదిని అక్కడే వదిలేసి వారు ప్రయాణం సాగింది.